హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, వీడియో అయితే పోస్ట్ చేసి అందరూ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. నాకైతే అస్సలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్. ఇక నుంచి టైం చూసుకొని 1 ఎపిసోడ్ కాకపోయినా కానీ హాఫ్ ఎపిసోడ్ అయినా కానీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎపిసోడ్ 6ని మనం స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ సీనే ఇక్కడ మన జీచెంగ్ అయితే దబావ్ని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు కదా, అండ్ చాలా నాటి వర్డ్స్ కూడా యూజ్ చేస్తాడనమాట. ఇక కిస్ చేసేసాడు అన్నంతలోనే మన దబావ్ జీచెంగ్ని దూరం జరిపేసి నాకు బాగా ఆకలిగా ఉంది అని అందంతో ఓకే ఫస్ట్ అయితే నేను నిన్ను తిన్నిస్తాను అని చెప్పేసి ఇంకా వెళ్తూ వెళ్తూ వెనుకగుండా ఓకే నా కోసం వెయిట్ చేయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అమ్మో అన్నట్లుగా ఊపిరి పీల్చుకుంటాడనమాట మన దబావు. అక్కడ ఉన్న వాటర్ని కూడా తాగుతాడు. అండ్ అక్కడ వాతావరణం కూడా అంతా కూడా వేడిగా ఉంటుంది, ఎందుకంటే స్నేక్స్ని కూడా అక్కడే ఉంచుతాడు కదా. ఈవెన్ వాటర్ కూడా కాలిపోతూనే ఉంటాయి. ఆ స్నేక్స్ ఉండే టెంపరేచర్లోనే మన జీచెంగ్ కూడా ఉంటూ ఉంటాడు. ఇక వల్ల కాదు అన్నట్లుగా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసి చూస్తాడు. ఆ ఫ్రిడ్జ్లో అయితే క్యాండీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. క్యాండీస్ అన్నింటినీ కూడా మన జీచెంగ్ భద్రంగా దాచిపెట్టుకున్నాడు కదా. ఇలా అనుకుంటాడు, తను ఎవకి ఏమీ ఇవ్వలేదు అని చెప్పి నవ్వుతూ ఓపెన్ చేసి అన్నీ కూడా కౌంట్ చేసి చూస్తాడు. ఒక్కటి కూడా మిస్ అయ్యి ఉండదన్నమాట. చాలా హ్యాపీగా అలా కౌంట్ చేసి నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అంతలోకి జీచెంగ్ వస్తాడనమాట. దబావ్ అలా నవ్వడం చూసి జీచెంగ్ కూడా నవ్వుకుంటాడు. బట్ స్మైల్ని అలా కంట్రోల్ చేసుకుంటూ మన దబావ్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రిడ్జ్ని క్లోజ్ చేసేసి అసలు ఏమీ తెలియనట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడనమాట. అంత త్వరగా వచ్చేసావా అప్పుడే అని చెప్పి, ఇవిగో ఇవన్నీ కూడా నీ ఫేవరెటే అని చెప్పేసి జీచెంగ్ అంటాడు. నెక్స్ట్ ఇక దబావ్ అయితే కూర్చుంటాడనమాట. కూర్చున్న తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. జీచెంగ్ అయితే స్నానానికి వెళ్తాడు. ఇప్పుడు గనక మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు అంటే ఇంకా వెళ్ళలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంతలోకి జీచెంగ్కి యవ నుంచి మెసేజ్ వస్తుందనమాట. డార్లింగ్, నువ్వు అసలు నా కాల్స్కి రిప్లై ఇవ్వట్లేదేంటి అని చెప్పేసి. అది మన దబావ్ చూసేస్తాడు. అంతే పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు మనం రిలేషన్షిప్లో ఉన్నాము, అంత స్వీట్గా నువ్వు నన్ను ఎప్పుడూ కూడా పిలవలేదు, జీచెంగ్లో ఏముందంట అంత స్వీట్గా పిలిచావు అని చెప్పేసి కోపంగా రగిలిపోతుంది ఉంటాడు. అంతలోకే స్నానం చేసి మన జీచెంగ్ అయితే వస్తాడనమాట. మన దబావ్ కోపంగా చూస్తూ ఉంటాడు. బట్ మన జీచెంగ్ సంగతి తెలిసిందే కదా, తనని అలా పడుకోబెట్టి నీకు చెక్కల గింతలు ఉన్నాయా అని చెప్పి అంటే నాకు అస్సలు లేవు చిన్నప్పటి నుంచి అని అనగానే చెక్కల గింతలు పెడతాడనమాట. పెద్దగా నవ్వుతూ ఉంటాడు దబావ్. లేదు అని చెప్పావు అని చెప్పేసి తనని కిస్ చేయటానికి వస్తూ ఉంటే మన దబావే తనని లేపి అటుపక్కకి కూర్చోబెడతాడంట. జీచెంగ్ మీద దబావ్ కూర్చొని ఇలా అంటాడు, ఒకసారి మనం ట్రై చేద్దాం అని చెప్పి. ఏం ట్రై చేస్తావు అని అంటే, ఇదిగో చూడు నీకైతే మెన్స్ చాలా అలవాటు, నీకు ఇంకొకరు ట్రై చేసినట్లు అనిపించింది, బట్ నాకైతే అబ్బాయిలు కొత్త కదా, నేను నీతో ట్రై చేయాలి అనుకుంటున్నాను అనేసి అంటాడు. నాతో నువ్వు ట్రై చేయాలి అనుకుంటున్నావా, ఏ తమాషాగా ఉందా అన్నట్లుగా దబావ్ని అటు పక్కకి సోఫాపై పడుకోబెట్టేసేసి ఇక తన చేతినైతే వెనక్కి తిప్పేసేస్తాడు. ఉంది కదా జీచెంగ్ ఎంత హార్డ్గా బిహేవ్ చేస్తాడు అని చెప్పి. ఇక దబావు బట్ని అయితే చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ, నీకు తమాషాగా ఉందా, దగ్గరికి రానేమో దేనికి, ఇప్పుడు నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోలేవు అని చెప్పేసేసి తనని ఫిజికల్గా అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మన దబావ్ అయితే వద్దు వద్దు అన్నట్లుగా అంటూ, ఇదిగో ఇప్పుడైతే నువ్వు నన్ను గనక ఏదైనా చేసావు అనుకో, ఇలా జస్ట్ మన మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది, హార్ట్ పరంగా అయితే ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటాడనమాట. ఇక అదంతా వింటూ కోపంగా ఒక నెట్ అయితే నెట్టేస్తాడు జీచెంగ్ దబావ్ని. అప్పుడు మన దబావ్ మళ్ళీ జీచెంగ్కి క్లోజ్గా వెళ్తూ, ఇదిగో నా దగ్గర మంచి ఐడియా ఉంది, ఇలా మనం కొత్తగా ట్రై చేద్దాము, నువ్వు నీకు ఇష్టం వచ్చిన గర్ల్స్ని డేట్ చెయ్యి, నీకు కావాలి అనుకుంటున్నప్పుడు నన్ను పిలువు, మంచి ఐడియా కదా అని అంటే, కావాలనే మన జీచెంగ్ మంచి ఐడియా అని అనగానే ఏం మంచి ఐడియా అని చెప్పేసి దబావ్ అంటాడు. రా ట్రై చేద్దాం అని చెప్పి దగ్గరికి లాక్కోబోతూ ఉంటాడు. అని చెప్పేసేసి దబావ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. మన జీచెంగ్ నవ్వుకుంటాడు. నెక్స్ట్ ఇద్దరు కూడా జీచెంగ్ బెడ్ పైనే నిద్రపోతూ ఉంటారు, బట్ ఆపోజిట్ వేలో నిద్రపోతూ ఉంటారు. మన దబావ్కి వాష్రూమ్ అని చెప్పేసేసి లేచి వెళ్తాడనమాట. వచ్చి డైరెక్ట్గా జీచెంగ్కి ఫేస్ పెట్టేసి పడుకుంటాడు. జీచెంగ్ అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. దబావ్ కూడా కళ్ళు తెరుస్తాడు అని ఇలా అనుకుంటూ ఉంటాడు, మరీ ఓవర్గా యాక్ట్ చేసేస్తున్నాను, నా కల్లో కూడా ఇతనే ఉంటున్నాడు అని చెప్పేసి. అది విని మన జీచెంగు
ఏం యాక్టింగు అని చెప్పి అడుగుతాడు. బట్ దబావ్ అయితే నిద్రపోతూ ఉంటాడు కదా, ఏం ఆన్సర్ ఇవ్వడు. ఇక దబావ్కి తను బ్లాంకెట్ కప్పి ప్రేమగా తనని అలా టచ్ చేస్తూ ఉంటాడు. అలా టచ్ చేస్తూ ఉన్నప్పుడు గుర్తుకొస్తుంది, ఇప్పుడు నువ్వు నాతో బెడ్ షేర్ చేసుకున్నావు అంటే ఓన్లీ మన మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది అని చెప్పి అంటాడు కదా. అది గుర్తు చేసుకొని ఓకే కంట్రోల్ కంట్రోల్ అని చెప్పేసేసి తనైతే అటు తిరిగి నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగే దబావు క్లినిక్కి అయితే వెళ్తాడు. అక్కడ జియాంగ్ తోటి ఒకసారి నువ్వు నా స్టొమక్ని టచ్ చేసి చూడు అని చెప్పి అంటాడు. ఒకసారి టచ్ చేసి చూస్తాడు జియాంగ్. తనకైతే ఏమీ అనిపించదు. ఇలా ఆలోచిస్తాడు, బట్ తను టచ్ చేస్తే నాకెందుకు అలా చెక్కలిగింతలుగా అనిపించింది అని చెప్పేసేసి సర్లే ఈ మ్యాటర్ని వదిలే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. జియాంగ్ కూడా తన వెనకాలే వెళ్ళి నాకైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే తెలిసింది అని చెప్పేసి యాక్చువల్గా జీచెంగ్ అండ్ గోవా ఇద్దరు కూడా లవ్ రైవల్స్ అని చెప్పి అనంగాల్నే అన్నట్లుగా షాకింగ్గా చూస్తాడు దబావ్. అప్పుడు జియాంగ్ చెప్తాడు, కాలేజ్ టైంలో ఉన్నప్పుడు జీచెంగ్ అండ్ వాంగ్షో అనే పర్సన్ ఇద్దరు కూడా డేట్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఉన్నట్టుండి ఈ వాంగ్షో అండ్ గువా ఇద్దరు కూడా నైట్ స్పెండ్ చేశారనమాట. అంతే, ఇంకేముంది, జీచెంగ్కి అండ్ వాంగ్షోకి బ్రేకప్ అయిపోయింది. అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న గువా అండ్ ఈ జీచెంగ్ అయితే లవ్ రైవల్స్గా మారిపోయారు అని చెప్పేసి, అయ్యో మరి ఆ తర్వాత అన్నట్లుగా దబావ్ అడిగితే ఏముంది, ఆ తర్వాత వాంగ్షో చదువుకోవటానికి అబ్రాడ్ వెళ్ళిపోయాడు. నాకు తెలిసి నువ్వు జీచెంగ్కి కాస్త దూరంగా ఉంటే మంచిది, ఈ మ్యాటర్ అంతా ఇదిగా అనిపించట్లేదు నాకు అని చెప్పేసి కొద్దిగా ఆలోచిస్తాడనమాట దబావు జియాంగ్ చెప్పడంతో. బట్ తనకి తానే లేదు లేదు ఇక్కడి దాకా వచ్చేసాను కదా, నేనైతే నా ఓటమిని ఒప్పుకోను, నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి అన్నంతో జియాంగ్ ఓకే అయితే నేను నీ ఫ్రెండ్ని కాబట్టి నేను నీకు హెల్ప్ చేయాలి కాబట్టి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే నేను గువాకి క్లోజ్గా వెళ్ళాలి, ఆ పని చేస్తాను అని చెప్పి అంటాడు. నెక్స్ట్ సీన్లో దబావు తన మామ్ని చూడటానికి ఇంటికి అయితే వెళ్తాడనమాట. అక్కడ చాలా గిఫ్ట్లు ఉంటాయి అండ్ వాళ్ళ మామ్కి హెల్త్కి సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి మామ్ అని అంటే ఇవన్నీ కూడా జీచెంగే పంపించాడు, తను చాలా కేరింగ్ కదా అని అంటే ఆలోచిస్తూ దబావ్ అయితే మామ్ ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు, అలా ఎలా తీసుకుంటాం చెప్పు అని అంటే అవును కదా, తను మనకి ఇంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడు కదా, మనం కూడా ఏదైనా రిటర్న్ ఇవ్వాలి కదా అని చెప్పేసి తను మన ఇంటి దగ్గర లంచ్ చేసినప్పుడు చూశాను, ఈ కార్న్ తను ఇష్టంగా తిన్నాడు, సో ఈ కార్న్ తన కోసమే ప్రిపేర్ చేశాను, నువ్వు వెళ్ళి తనకి ఇచ్చేయి అని చెప్పి అంటుంది. నెక్స్ట్ సీన్లోనే మన జీచెంగ్ అయితే ఆ కార్న్ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాడు. అక్కడికి ఫ్రెండ్ వస్తాడనమాట, ఎన్ని కార్న్స్ ఎక్కడివి, నేను కూడా ఒకటి తింటాను అని అంటే టచ్ చేస్తే బాగోదు, ఇవి నా కోసమే ప్రత్యేకించి తెలుసా అని చెప్పేసి తనని పంపించేసి మరి నవ్వుకుంటూ ఆ కార్న్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాడు. అదే టైంలో దబావ్ కాల్ చేస్తాడనమాట. జీచెంగ్ స్మైల్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. దబావ్ ఏవో కొద్దిగా స్నేక్స్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫ్రెండ్ కమ్ అసిస్టెంట్ ఉన్నాడు కదా, జీచెంగ్ అలా నవ్వుతూ మాట్లాడడం చూసి ఓ అన్నట్లుగా నవ్వుకుంటూ ఉంటాడు. బయటికి వెళ్ళేవాడు మరి నవ్వుతూ ఉండడం చూసి ఆగి టీస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ గువా అండ్ తన ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను జియాంగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనైతే నీ గురించి చాలా అడిగాడు తెలుసా, అండ్ జీచింగ్ గురించి కూడా అడిగాడు అని చెప్పి అనేసరికి గువా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అంటే తనైతే నన్ను పంపించాలి అని అస్సలు అనుకోడు, ట్రై చేద్దాం పదా అని చెప్పేసి ఇక ఆ క్లినిక్ దగ్గరికి వెళ్ళి నిదానంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన జియాంగ్ కూడా వాళ్ళు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ బయట చిన్న చిన్న ప్లాంట్స్కి వాటర్ అయితే పోస్తూ ఉంటాడు. ఓ ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నావా అని చెప్పేసి గువా అని అలా కార్ నెమ్మదిగా మూవ్ చేస్తూ ఉంటాడు. కార్కి అయితే అడ్డంగా వచ్చేసి జియాంగ్ ఇలా అంటాడు, ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను, నీ చేతి గురించి నాకైతే చాలా బెంగగా ఉంది, కొన్ని విషయాలైతే నీతో మాట్లాడాలి పదా అని అనగానే ఇక గువా కూడా నవ్వుకుంటూ జియాంగ్ వెనకే వెళ్తాడు. ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎలాగలాగా గువా దగ్గర నుంచి కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ని రాబడుతూ ఉంటాడు జియాంగ్. ఇక్కడ స్నేక్స్ గురించి చెప్తాడు. ఇక్కడ తిను అండ్ జీచింగ్ ఇద్దరు కూడా స్నేక్స్ అంటే ఎలా ఇష్టము, ఎలా పెంచుకున్నారు అని చెప్పేసి ఇక మాటల్లో జీచింగ్ గురించి వాళ్ళ డాడ్ తన స్నేక్స్ అన్నీ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే తన దగ్గర ఒక్క స్నేక్ మాత్రమే ఉంది. ఆ స్నేక్స్ని ఎప్పుడు ఇస్తాను అని అన్నాడు అంటే తన బిజినెస్ ఉంది కదా, చాలా బిజినెసెస్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా
చక్కగా చూసుకుంటూ ఉన్నప్పుడే ఆ స్నేక్స్ అన్నింటినీ కూడా తిరిగి ఇస్తాను అని జీచెంగ్కి వాళ్ళ డాడ్ చెప్పాడు. సో అందుకని తను ఆ వర్క్ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇది అంతా కూడా పక్క నుండి మన దబావ్ వింటూ ఉంటాడు. గబాల లోపలికి వచ్చేసి జీచెంగ్ స్నేక్స్ అన్నీ కూడా వాళ్ళ డాడ్ దగ్గర ఉండిపోయాయా అని అంటే గుబా అవును అందుకనే కదా ఇప్పుడు ఫోర్స్గా తను బిజినెస్ అంతా చేస్తున్నాడు అని చెప్పడంతో జియాంగ్ అండ్ దబావ్ ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇక వెంటనే దబావ్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గువా జియాంగ్ని అదో మాదిరిగా చూస్తూ ఇక మన ఇద్దరి గురించి మనం మాట్లాడుకుందామా అని తనకి క్లోజ్గా వెళ్తే మన డాక్టరు కొద్దిగా దూరంగా జరిగి ఆ ఆ అన్నట్లుగా అంటాడు. ఇక్కడ చూస్తే దబావ్ అయితే జీచింగ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడనమాట. జీచింగ్ స్నేక్స్ అన్నీ కూడా పోయాయంట కదా ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు ఫ్రెండ్ చెప్తాడు. యాక్చువల్గా ఆ స్నేక్స్ అన్నింటినీ కూడా వాళ్ళ ఫాదరే ఎక్కడో దాచిపెట్టాడు, వాటి కోసము మేము చాలా సర్చ్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి ఇక అప్పుడు దబావ్కి అర్థమైపోతుందనమాట. ఫోర్స్ఫుల్గా జీచింగ్ ఆ వర్క్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు, కావాలని నన్ను టార్గెట్ చేయడానికి కాదు, తను అంత స్ట్రాంగ్గా ఉన్నాడు కదా, బట్ ఒక అమ్మాయి కంట్రోల్లో ఎలా ఉంటాడు, నేను చాలా రాంగ్గా అర్థం చేసుకున్నాను అని చెప్పి థింక్ చేస్తూ ఉంటాడు. ఇక అంతలోకి ఇక్కడ ఈ ఫ్రెండ్కి యాయో కాల్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ కాల్ రావడం చూసేసి దబా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ కాల్ లిఫ్ట్ చేసిన ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే ఇలా అంటుందన్నమాట యావ్యావు, జీచెంగ్ ఎంత బిజీగా ఉన్నాడు, అసలు నా ఫోనే లిఫ్ట్ చేయట్లేదు, ఒక్కొక్కసారి నేను కాల్ చేస్తున్నా కానీ చాలా బిజీ అని చెప్పి వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఏడుస్తున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ కాల్ గురించి నీకు తెలుసా, ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా అని అంటే ఏం ఆన్సర్ చెప్పాడనమాట ఫ్రెండ్. ఇక కోపంగా యావ్యావ్ అయితే కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ దబావ్ అలా రోడ్ పైన నడుచుకుంటూ జీచెంగ్ కేరింగ్గా చూసిన అన్ని వాటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. అవన్నీ గుర్తు తెచ్చుకొని కొద్దిగా చాలా అంటే చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాడు. ఓకే ఇక్కడితో ఇది స్టాప్ చేసేసి తనకైతే నిజం చెప్పేయాలి అని చెప్పి తన దగ్గరికి అయితే స్టార్ట్ అవుతాడు. తీరా దబావ్ జీచెంగ్ ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకొని జీచెంగ్ ఒక్కడే బాగా అంటే బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. డోర్ అయితే నాక్ చేస్తాడు దబావ్, జీచెంగ్ ఓపెన్ చేయకపోయేసరికి డోర్ దబావే తీస్తాడనమాట. అది చూసి జీచెంగ్ ఇప్పుడైతే నాకు మూడ్ లేదు, నువ్వు వెళ్ళు అని అంటాడు. బట్ దబావ్ అయితే మాట్లాడడానికి ట్రై చేయబోతూ ఉంటాడు. అంతలోకి జీచెంగ్ పెద్దగా అరుస్తూ ఇక నుంచి వెళ్ళిపో, నేనైతే ఈరోజు మాట్లాడలేను అని చెప్పి అంటాడు. ఇక దబావ్ కూడా కోపంగా జీచెంగ్ దగ్గరికి వచ్చేసి సరే ఓకే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఏ పనిష్మెంట్ ఇస్తావో ఇవ్వు నేను చూస్తాను అని అనడంతో కోపంగా జీచెంగ్ అయితే తనని బయటికి పంపించడానికి చూస్తాడు. గబాల్న దబావ్కి డోర్ అయితే తగులుతుందనమాట తన హెడ్కి. ఇక జీచెంగు ఐఎమ్ సో సారీ, ఈరోజైతే నాకు మాట్లాడే మూడ్ అస్సలు లేదు, నేనే వచ్చి రేపు నిన్ను మీట్ అవుతాను అని చెప్పేసి తననైతే బయటికి పంపించబోతూ ఉంటాడు. అప్పుడు దబావ్ అంటాడనమాట, నాకు పెయిన్గా ఉంది, నువ్వు నాకు మెడిసిన్ ఏమీ అప్లై చెయ్యవా అని అంటే తనని హక్ చేసుకొని అలా బయటికి అయితే పంపించి డోర్ వేస్తాడు. బట్ అంతలోకే మళ్ళీ డోర్ ఓపెన్ చేసి దబావ్ని లోపలైతే కూర్చోబెడతాడు. ఇలా చెప్తాడు జీచెంగ్. యాక్చువల్గా వాంగ్షో బర్త్డే ఈ రోజు అనమాట. ఆ రోజే తన దగ్గర ఒక పెట్ స్నేక్ ఉంటుంది కదా, ఆ స్నేక్ని తనకి గిఫ్ట్గా ఇచ్చి ఉంటాడనమాట. అసలు తనకి నేను అండ్ ఈ స్నేక్ గుర్తున్నామో లేదో కూడా తెలియదు, ఓన్లీ తన వల్లే చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నేను అండ్ గువా ఇద్దరం కూడా ఇప్పుడు లవ్ రైవల్స్ లాగా ఉంటున్నాము అని చెప్పి, మీ రిలేషన్ ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ సాగింది అని చెప్పి దబావ్ అడిగితే 3 ఇయర్స్ అని చెప్పి అంటాడనమాట. 3 ఇయర్స్ రిలేషన్షిప్, 6 ఇయర్స్ అయ్యింది, ఇంకా కూడా నువ్వు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నావు, సేమ్ నా సిచ్యువేషన్ కూడా ఇలానే అని చెప్పి తను మనసులో అనుకుంటాడు. జీచింగ్ ఇలా అంటాడు, వాంగ్షో నన్ను ఫేస్ చేయలేక తనైతే అబ్రాడ్ వెళ్ళిపోయాడు, ఐ స్వేర్ తనైతే ఇక్కడ ఉన్నట్లయితే నేను తన్ని చంపేసేవాణ్ణి అని చెప్పేసి, నీకు తెలుసా మనము ఎప్పుడూ కూడా ఒక ఫేక్ స్మైల్ పెట్టుకొని లవ్ రైవల్స్ తోటి మాట్లాడాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అది ఫేస్ చేసావా అని అంటే నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నది అదే కదా అని చెప్పేసి దబావ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. బట్ జీచెంగ్ అయితే తనని దగ్గరికి తీసుకొని ఇలా అంటాడు, నువ్వు చాలా ప్యూర్, నీ బాడీ చాలా క్లీన్ అండ్ నీ హార్ట్ కూడా చాలా ప్యూర్ అని అనడంతో తను ఇంకా తట్టుకోలేక ఇప్పుడే వెళ్ళి వాటర్ తాగి వస్తాను అని చెప్పి అనుకొని ఇక నిజం ఎలాగైనా చెప్పేయాలి అన్నట్లుగా అనుకుంటూ వెళ్ళి అక్కడైతే కూర్చుంటాడు. ఇక్కడ జీచెంగ్ మాత్రం బాధతోటి డ్రింక్ చేస్తూనే ఇలా అంటాడు, నీకు తెలుసా నేనైతే ఎప్పుడూ కూడా ఫ్యాంటసైజ్లో బతుకుతూ ఉండేవాడిని, మేము ఇద్దరం కూడా లైఫ్ అంతా అలానే లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం
వాళ్ళం అని చెప్పి అని. ఇక దానికి ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు దబాబు. నీకేమనిపిస్తుంది, నేను ఒక లవ్ స్ట్రక్ లాగా నీకు కనిపిస్తున్నానా అని చెప్పేసి జీచింగ్ అనడంతో ఏడుస్తూ ఉంటాడనమాట. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి జీచింగ్ అంటూ ఉంటే, నా ఓన్ రీజన్స్ నాకు ఉన్నాయిలే అని చెప్పేసేసి బ్యా అని చెప్పి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడనమాట. ఎందుకు ఏడుస్తున్నావు అని దబావ్ దగ్గరికి వెళ్ళేసి జీచింగ్ అడుగుతాడు. మరి యాక్చువల్గా నేను నువ్వు అనుకుంటున్నట్టు క్లీన్ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అంతలోకే జీచింగ్ పడిపోతాడు. బాగా డ్రింక్ చేసి ఉన్నాడు కదా. ఇక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.